సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టూడెంట్ కెరియర్ కౌన్సిలర్ కేవివి నరసింహారావు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోయాయి మొన్న తెలంగాణ, అటు ఏపీ కూడా. సో రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు పిల్లలకి పేరెంట్కి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎక్కడ జాయిన్ చేయాలి పిల్లల్ని? ఐదర్ ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలా, డిప్లొమా, పాలిటెక్నిక్ అని చాలా ఉన్నాయి కదా సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే డే స్కాలర్ వేయాలా, హాస్టల్లో వేయాలా పిల్లల్ని అనేది. మరి ఇవన్నిటిని కూడా కొంచెం మా పేరెంట్స్కి, అటువైపు స్టూడెంట్స్కి కూడా ఒక టిప్స్ కానీ సజెషన్స్ కానీ మీ నుంచి. చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఇది సరైన సమయం తెలుసుకోవడానికి. అయితే విభిన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. పరిస్థితులకు కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో కరోనా రావడం, ఒక 2 సంవత్సరాల పాటు. ఆ సమయంలో స్కూలింగ్ కూడా లేకుండా ఇంట్లో ఉండి చదువుకోవడం, ఆ రకంగా ఈ చదువుకోవడం అనే పద్ధతి మారింది. దానివల్ల కరోనా టైంలో పేరెంట్స్ ఇంట్లో ఉండి కూడా ఎంత సహకారం అందించారో వాళ్ళకి చదువులో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. పైగా ఇద్దరు ఉద్యోగస్తులు కాబట్టి ఎంత సమయం కేటాయిస్తున్నారన్న దాన్ని కూడా ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు గురుకులాలని ఉండేవి, చాలా అనాదిగా చూస్తే. అప్పుడు అక్కడికి వెళ్ళి చదువుకునేవాళ్ళు, ఇంటికి దూరంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఉద్యోగాలు 10 to 5 టైం ఉద్యోగాలు మొదలైనవి. ఆ తర్వాత స్కూల్స్ అనే సిస్టమ్ స్టార్ట్ అయింది. ఈ స్కూల్స్ అనే సిస్టంలో మనకి ముఖ్యంగా మిషనరీ స్కూల్స్ బాగా, అలాగే గవర్నమెంట్ స్కూల్స్, ఈ 2 రకాలైన స్కూల్స్ కూడా ఉన్నాయి. అప్పుడు ఏం జరిగేదంటే ఈ పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు, చదువు అన్నది స్కూల్లో కానిచ్చేవాళ్ళు. ఆ చదువు, ఆ స్కూలు తరగతి టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆటలు ఆడుకునేవాళ్ళు, పాటలు పాడుకునేవాళ్ళు, సంగీతం నేర్చుకునేవాళ్ళు. అవన్నీ కూడా స్కూల్లోనే వాళ్ళ యొక్క సిలబస్లో భాగంగా ఉండేవి. సో ఆ రకంగా వాళ్ళ వ్యక్తిత్వం పెరుగుతూ ఉండేది. విద్య అన్నది ఆడుతూ పాడుతూ అయిపోతూ ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా పనుల్లో సాయం కూడా చేసేవాళ్ళు. అలాంటి గోల్డెన్ పీరియడ్ అది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ట్యూటోరియల్ కాలేజీలు రావడం మొదలైనవి. ట్యూటోరియల్ కాలేజీలు వచ్చిన తర్వాత ఈ స్కూల్స్లో ఉన్నటువంటి విలువ కొద్దిగా పడిపోయింది. ట్యూటోరియల్ అనేటప్పటికీ స్కూల్లోనూ చదువుతాడు అబ్బాయి, ఏదన్నా తన సబ్జెక్ట్స్ ఏదైతే వీక్ ఉంటే వాటికి ట్యూటోరియల్ క్లాస్కి రావడం జరుగుతూ ఉండేది. క్రమేణా ఇవాళ ఏం జరుగుతుందంటే కాలేజీలు అన్నవి లేవు, ట్యూటోరియల్సే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆటలు పాటలు లాంటివి ఉండవు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అసలు ఉండవు. కాబట్టి కేవలం చదువే అన్నది ఉంటుంది. ట్యూటోరియల్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి స్కూలింగ్ అనేది తగ్గిపోయింది. అంటే మనం ఏం తెలుసుకున్నామంటే దీన్ని బట్టి ఇటువంటి మార్పుల ద్వారా మన కరోనా వచ్చినప్పుడు ఆ ట్యూటోరియల్ కాలేజీకి, స్కూల్కి వెళ్ళడం కూడా తగ్గిపోయింది. 2 సంవత్సరాలు ఇంట్లో ఉండి ఒక బ్రేక్ కూడా వచ్చింది చదువు. ఈ రకంగా ఇప్పుడు అయినప్పటికీ మన పిల్లలు బాగా చదువుతారు కాబట్టి 10th క్లాస్ కానీ ఇంటర్ పాస్ అయ్యారు. ఇప్పుడు అందరూ కూడా ఇవాళ సిబిఎస్ఈ రిజల్ట్స్ కూడా వచ్చాయి. దాదాపుగా 93% మంది పాస్ అయ్యారు. అంటే ఏమిటనమాట, ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతోంది. ఉత్తీర్ణ శాతం పెరిగే కొద్దీ కూడా మనం తీసుకునే నిర్ణయాలు తీసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకనంటే ఒకప్పుడు ఒక 6 సబ్జెక్టులు ఉంటే ఏదో 1-2 సబ్జెక్టులో 90%, 80% వచ్చేవి. మిగతావి 30, 40, 50, 60 అట్లా వచ్చేవి. దాన్ని బట్టి మనం వాళ్ళు గ్రహించగలిగేవాళ్ళం. వీడికి 90 ఇందులో వచ్చింది కాబట్టి, లెక్కల్లో అనుకోండి, మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్లో 90 వచ్చింది కాబట్టి ఇది ఎంపీసీలో వేద్దాము. సైన్స్లో 90 వచ్చిందంటే వీడికి బయోలాజీ చేద్దాము. లేదు జనరల్ మ్యాథ్స్ బాగా చేస్తాడు అంటే వాడిని కామర్స్లో కానీ అట్లా వేద్దామని మనకు పేరెంట్స్కి ఒక గైడెన్స్ ఉండేది. ఇప్పుడు 10 గ్రేడ్ అని, A+ గ్రేడ్ అని దాదాపుగా అందరికీ ఆ గ్రేడ్లు వస్తున్నాయి. వచ్చేటప్పటికి అన్ని సబ్జెక్టులోనూ 10 లేదా 9.5 అట్లా వస్తున్నాయి. ఇప్పుడు కష్టమైపోతుంది కెరీర్ చూస్ చేసుకోవడం. అదొక పెద్ద కళ అన్నమాట. అన్నిట్లోనూ సక్సెస్. లాంగ్వేజ్లోనూ 90 వచ్చింది, సైన్స్లోనూ 90 వచ్చింది, మ్యాథ్స్లోనూ 90 వచ్చింది. మరి ఈ అబ్బాయి నెక్స్ట్ ఎక్కడ జాయిన్ చేయాలి? ఇది ప్రధానమైన క్వశ్చన్. మీరు అడిగిన దాంట్లో అదే ఉందని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా ఆలోచించినప్పుడు తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం అమ్మా. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల యొక్క ఇంట్రెస్ట్ గ్రహించాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ మనం గ్రహించాలి అంటే ఏ రకంగా గ్రహించాలి అని మనం ఫస్ట్ క్వశ్చన్. తల్లిదండ్రులకి పిల్లలకు ఇంక్లినేషన్ అర్థమవుతుంది. ఎక్కువ ఆడుకుంటున్నాడా, ఎక్కువ చదువు మీద దృష్టి పెడుతున్నాడా, చదువు అనేది అతనికి ఇంట్రెస్టా కాదా ముఖ్యంగా ఉన్నట్లయితే అక్కడ ఉన్న అన్ని సబ్జెక్టుల్లో ఆ అబ్బాయి ఖాళీ సమయంలో
చదువుకోరా అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఏ పుస్తకం తీసి చదువుతున్నాడు ముందుగా అది గ్రహించాలి. అది గ్రహిస్తే వాడికి ఒకవేళ తెలుగు పుస్తకం తీస్తున్నాడు అనుకోండి, వాడికి లాంగ్వేజ్ ఇంట్రెస్ట్, అది గమనించాలి. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ఆ సమయంలో ఇప్పటికే జరిగి ఉండాలి అది. అలా చేసిన తల్లిదండ్రులు అదృష్టవంతులు. వాడు ఏ పుస్తకం చదువుతున్నాడో గ్రహించి ఆ పుస్తకానికి సంబంధించినటువంటి ఆ తెలుగు లిటరేచర్ అనుకోండి, తెలుగు సంబంధించిన పుస్తకాలను తీసుకువాడు ముందు పెడితే అవి కూడా చదువుతూ ఉంటాడు. ఆ రకంగా వాళ్ళ ఇంట్రెస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయం తెలుస్తుంది. అయితే ఇప్పుడు హై టైం, 10th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు. కాబట్టి రెండు రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి, మందితో పోవడమా, గుంపుతో పోవడమా, లేదు నా పిల్లలంటూ వాళ్ళకి ప్రత్యేకించి ఇప్పుడు కష్టపడి వాళ్ళకి ఇష్టమైనది చేసినట్లయితే, అంటే ఇష్టమైన కష్టం ఎవరైనా పడతారు, ఇష్టం కానిది కష్టం అనిపిస్తుంది, కానీ ఇష్టమైన కష్టం ఎవరికి కష్టమని అనిపించదు. కష్టం తప్పదు, పని అందరికీ తప్పదు. ఆ రకంగా మరి ఇష్టమైన దాంట్లో ఈ అబ్బాయిని పెట్టి కష్టపడేలా చేద్దామా, లేదు గుంపుతో పాటు మనం మినిమం రిస్క్ తీసుకొని పంపించేద్దాం అన్నదానికి రెండో దానికి పెద్ద ఆప్షన్స్ అయితే ఏం లేవు. ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఉన్నాయి, దానికి సంబంధించి ట్యుటోరియల్సే ఉన్నాయి. 2 సంవత్సరాలు కూలంకషంగా మిగతా విషయాలని పక్కన పెట్టి తను చదవగలగాలి. కానీ అలా చదివే వాతావరణం ఇప్పటివరకు మన ఇంట్లో కల్పించకపోతే మటుకు అది నరకంగా మారుతుంది. ఎందుకంటే ఆ ట్యుటోరియల్ కాలేజీలు ఉంటాయి కానీ అక్కడ మీ పర్సనల్ డెవలప్మెంట్ అన్నది ఏమీ ఉండదు. ఉండనప్పుడు ఆ పిల్లవాడికి ఎటు చూసినా కూడా తను ఒంటరివాడనే ఫీలింగ్ వచ్చే అవకాశం. సో అది పోగొట్టాలంటే తల్లిదండ్రులు ముందుగా పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని గ్రహించాలి. ఆ ఇంట్రెస్ట్ గ్రహించడానికి ఎవరైనా స్టూడెంట్ కౌన్సిలర్ని సంప్రదించవచ్చు. లేదు అంటే నేను చెప్పినట్టుగా వారు ఎక్కువగా ఏ సబ్జెక్ట్లో తీరిక సమయంలో చూస్తూ ఉంటాడు, దేని మీద ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు, దేని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, ఏ కెరీర్ గురించి ఇష్టపడుతూ ఉంటాడు, దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు అని క్లుప్తంగా నేను చెప్పగలుగుతాను. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, ఒక 2-3 నిమిషాలు చెప్పే విషయం అయితే కాదు. సార్, ఇప్పుడు 10th తర్వాత చాలామంది ఇంటర్మీడియట్కి వెళ్ళకుండా కొంతమంది డిప్లొమా పాలిటెక్నిక్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కెరియర్ ఎలా ఉంటుంది సార్? పాలిటెక్నిక్ అన్నది వయా మీడియా కోర్స్ అమ్మ. అంటే జీవితంలో ముందుగానే నేను సెటిల్ అయిపోవాలి, నాకు చదువు అన్నది ఇంకా అంత ఇష్టం లేదు. చదువు అన్నది ఏంటన్నమ్మా, నిరంతర ప్రక్రియ. లెర్నింగ్ అన్నది నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఉండడం అన్నది ఇంట్రెస్ట్ ఉంటేనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే సపోజ్ ఉదాహరణకి బీటెక్ తీసుకుందాం. కొంతమంది బీటెక్ తీసుకున్న తర్వాత బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ అన్నీ ఉన్నాయి. కానీ బయట దేనికి డిమాండ్ ఉంది? కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ ఉంది అనుకుందాం. అనుకున్నప్పుడు ఈ ఏ ఇంజనీరింగ్ చేసినా కూడా ఏదైనా ప్యాకేజీలు నేర్చుకొని ఐటీ ప్యాకేజీలు వాళ్ళు జాబ్ తెచ్చుకోవచ్చు. కానీ వాడు 5 ఏళ్ళు 4 ఏళ్ళు చదివినట్టు ఇంజనీరింగ్లో చదివింది ఒకటి, అప్పటికప్పుడు ఏదో 4-5 ప్యాకేజీలు నేర్చుకొని ఉద్యోగం కోసం నేర్చుకున్నట్టు ద్వారా ఉద్యోగం తెచ్చుకుంటారు. కానీ లోపల వాళ్ళకి ఎప్పుడు ఆ వెలితన్నది ఎప్పుడూ ఉండిపోతుంది. అలా జరుగుతున్నాయి. అలా కాకుండా ఆ బీటెక్ చేస్తున్న మనిషి ఏ గేట్ రాసో ఎంటెక్ చేసుకొని తర్వాత పిహెచ్డీ చేసి లెక్చరర్గా, ప్రొఫెసర్గా అవుదాని కూడా ఉండొచ్చు. అవకాశం అయితే అందులో ఉంటుంది. పాలిటెక్నిక్ అది ఉండదు. కానీ పాలిటెక్నిక్ అయ్యి కూడా బీటెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అదృష్టవశాత్తు పోస్ట్ డిప్లొమా అని చెప్పేసి మన ఇంజనీరింగ్లో కూడా వీళ్ళకి డిప్లొమా హోల్డర్స్ కూడా కోర్స్ లాటరల్ ఎంట్రీ అని పెట్టారు. అది కూడా వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో దగ్గరగా ఉన్న పాలిటెక్నిక్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉన్నాయి దాదాపుగా, ప్రైవేటైజ్ ఇంకా కాలేదు. చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీ ప్రైవేట్ ఉన్నాయి, కానీ పాలిటెక్నిక్ మటుకు ప్రైవేట్ ఇంకా రాలా. 1-2 ఉన్నాయి, కానీ దాదాపుగా గవర్నమెంట్వి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి తక్కువ ఖర్చుతో మా ఫ్యామిలీ అంత పెట్టలేదు, మా అబ్బాయి అంత స్ట్రెస్ తీసుకోలేడు, కానీ వీడు ఏదో రకంగా కెరీర్లో వెళ్ళాలని అనిపిస్తే మటుకు పాలిటెక్నిక్ పంపించడం చాలా మంచిది. పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చూడండి ఫస్ట్ అన్నారు కదా. సో పేరెంట్స్కి ఏమని చెప్తారా ఫైనల్గా? అమ్మా, మీరు ఆందోళన పడాల్సిన విషయం ఏమీ లేదు. మీ అబ్బాయి ఇప్పటివరకు చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం వెనకాల మీ యొక్క సపోర్ట్ కూడా ఉంది, అది మర్చిపోవద్దు. ఆ రకంగానే అతను మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ముందు అతన్ని అప్రిషియేట్ చేయండి. ఆ మార్కులు వచ్చినందుకు అతను అభినందించండి. మీ యొక్క శ్రమకి అతను ఫలితం ఇచ్చాడని గమనించండి. ఇప్పుడు చక్కగా పాపను పక్కన కూర్చోబెట్టి ఒక వారం రోజుల పాటు చక్కగా బయటికి తిప్పండి. వాడికి వీలైతే సపోజ్ వాడు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంజనీరింగ్ ఐఐటీస్ మన హైదరాబాద్లో దగ్గర ఉన్న ఐఐటీ ఉంది, యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ పెద్ద కాలేజీలు ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూపించండి వాడికి. చూపిస్తే వాడికి ఒక మైండ్లో ఒక మ్యాపింగ్ జరుగుతుంది. నేను ఇక్కడ చదవాలి, బిట్స్ ఉంది ఇక్కడే ఉంది, బిట్స్ అని కూడా ఇక్కడే ఉంది. అవన్నీ ఒకసారి తిప్పండి. తిప్పితే వాడికి ఐడియా వస్తుంది. నాకు ఈ క్యాంపస్ బాగుంది, ఇక్కడ చదవాలంటే ఏం చేయాలని అడుగుతాడు తల్లిదండ్రుల్ని. నాన్న ఇది ఇట్లా చదవాలి, ఈ 2 ఏళ్ళు నువ్వు శుభ్రంగా
అదే మైండ్లో పెట్టుకొని చదివినట్లయితే నువ్వు వాడికి వచ్చే అవకాశం ఉంది, ఇంత ర్యాంక్ రావాలి. అప్పుడు ఎప్పుడైతే మన మైండ్లో ఒక పిక్చర్ మీరు ఇస్తారో వాడికి దాని మీద బలవత్తరం దాని యొక్క వాడు దాని మీద శ్రమ చేసే అవకాశం ఉంటుంది. మీకు అతనికి క్లారిటీ వచ్చేస్తుంది గోల్ ఏంటో. ఈ 2 సంవత్సరాలు మీరు ఆయనతో కలిసి ప్రయాణం చేసి ఇప్పటివరకు ఎట్లా చేస్తారో 10వ తరగతి వరకు అట్లాగే అబ్బాయిని కూడా ముందు కూడా మీ తప్పుని తీసుకెళ్ళే అవకాశం. ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు, ధైర్యంగా ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.